బేసన్ చేసుకుంటాము. 1 గ్లాస్ బేసన్ అండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. బేసన్ కర్రీ అండి. ఆయిల్ వేసుకున్నాము, కడాయి పెట్టుకున్నాము. ఆయిల్ వేసుకున్నాము 1 పావు. ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాము. కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకున్నాము. 1/2 స్పూను మినపప్పు వేసుకున్నామండి. 1 స్పూన్ మినపప్పు, ఉల్లిగడ్డ అవన్నీ వేసుకున్నామండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు అండి 3 వేసుకున్నాము. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము లైట్గా. కొంచెం పసుపు వేసుకుందామండి. సాల్ట్ వేసుకుందామండి. కలిపేసుకుందాము. కారం వేసుకుందాము. 1/2 స్పూన్ కారము కలిపేసుకున్నామండి. ఇప్పుడు మనం బేసన్ వేసుకుందాము. ఇందులోనే ఫ్రై చేసుకోవాలి బేసను. 1 గ్లాస్ బేసన్ అండి ఇది. బాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నామండి. ఈ వేడి నీళ్ళు అందులో పోసుకోవాలి. కొద్దిగా పోసుకుంటూ కలపాలి. బేసన్లో కొద్దిగా హాట్ వాటర్ పోసుకుంటూ కలపాలి. హాట్ వాటర్ వేడి అయిపోయిందండి. కొద్దిగా పోసుకుందాము. చూసారు కదా, వాటర్ పోసుకుంటూ కలుపుకుంటున్నాము. తొందరగా కలపాలండి, లేకపోతే గట్టిగా అయిపోతుంది. బాగా కలిపేసామండి. ఇప్పుడు మూత పెట్టుకుందాము ఒక 2 మినిట్స్. తర్వాత చూద్దామండి. మన బేసన్ అయిపోయిందండి. చూద్దాం ఒకసారి. చపాతీకి బాగుంటుందండి. చపాతీకి, పూరీస్కి ఇలానే లిక్విడ్గా ఉండాలి. చూసారు కదా, మన బేసన్ రెడీ అండి. మన నార్త్ ఇండియన్ స్టైల్ బేసన్ రెడీ అండి. మన నార్త్ ఇండియన్స్ చపాతీస్కి, పూరీస్కి ఇవే పెట్టుకొని తింటారండి. చూసారు కదా, మన బేసన్ రెడీ అండి. థ్యాంక్ యూ.